నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది ట్రంప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎవరైనా పికిల్స్ తీసుకెళ్ళినా సరే వాటి మీద పన్ను విధిస్తున్నారు. అలాగే మూవీ మీద కూడా 100% ట్యాక్స్ అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఏంటి విషయం? నీ దేశాన్ని కాపాడుకోవడానికి నువ్వు పాకిస్తాన్తో వార్ చేస్తున్నావు కదా, నీ దేశాన్ని కాపాడుకోవడానికి ట్యాక్స్ వేస్తావు కదా. ఆయన దేశాన్ని ఆయన కాపాడుకోవడానికి, ఆయన ఎకనామిక్ గ్రోత్ పెంచడానికి, ఆయన జీడిపి పెంచుకోవడానికి, ఆయన ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడానికి, ఆయన దేశాన్ని ఆ ప్రపంచ దేశంలో ఆయన దేశాన్ని పెంచడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఇంకొక దేశం మీద వెళ్ళట్లే. నా దగ్గర నువ్వు అమ్ముకోవాలనుకుంటే నువ్వు ట్యాక్స్ కట్టు అంటున్నాడు గవర్నమెంట్కి. నెంబర్ 1. రెండోది, నా దగ్గర నువ్వు సినిమా తీసుకోవాలంటే, సినిమా రిలీజ్ చేసుకుంటే నాకు 100% ట్యాక్స్ కట్ అంటున్నాడు. లేదా నా దేశంలో సినిమా తీస్తే నేను దానికి ఏమి ఇచ్చాడని ఇంకా తాయిలాలు తెలియదు మరి పూర్తిగా. ఇప్పుడు ఆయన ఏమంటుంది ఏంటంటే, నా దగ్గర ఉన్న స్టూడియోలు ఖాళీ అయిపోతున్నాయి, నా దేశంలో ఉన్న ప్రజలు ఖాళీ అయిపోతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఖాళీ అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ అనేది ఎంటర్టైన్మెంట్కి పరిశ్రమలకి చాలా దగ్గర ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎంటర్టైన్మెంట్కి నియర్ బై ఉన్నాయి, టూరిజంకి నియర్ బై ఉంది. టూరిజం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉందో టూరిజం అక్కడ ఉంటుంది కనుక ఎన్నింటిలో నేను దగ్గరపోతుంది. కాబట్టి ఈజ్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్. నా డెవలప్ అవ్వాలంటే నా దగ్గర షూటింగ్ చేసుకోండి, నా దగ్గర మీరు షూటింగ్ చేయండి, మీరు ఇక్కడ షూటింగ్ చేసి రిలీజ్ చేసుకున్నట్లకి ఆయన ఏం తాయిలాలు ఇచ్చాడు ఇంకా పూర్తిగా తెలియదు. ఇక్కడ పరాయి దగ్గర ఎక్కడ చేసుకుని 100% ట్యాక్స్ కట్టండి మాకు. ఓకే, అంటే ఎంత మనం చెప్పింది సార్? అంటే ఇంత 20%, 30% అట్లా మనం ఇచ్చాడా? ఏది అంటే పర్సెంటేజ్ ఇంత ట్యాక్స్ కట్టాలని చెప్పేసి 100% ట్యాక్స్. 100% ట్యాక్స్. నువ్వు ₹1 వస్తే ₹1 ట్యాక్స్ ఉంటుంది. ప్రొడ్యూసర్ నష్టపోతాడంటే నువ్వు సినిమాని ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ ఉంది అంటే తెలుగు ఇండస్ట్రీ కోసం మాట్లాడదు. ఒకప్పుడు మనం 5 కోట్లలో తీసేవాళ్ళం, 2 కోట్లలో తీసేవాళ్ళమి, 10 కోట్లలో తీసేవాళ్ళమి. ఈరోజు మనం 100 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు. ఇప్పుడు ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమా వచ్చింది అంటే, ఇంగ్లీష్ సినిమా ముందు నేనే ఇంగ్లీష్ సినిమా చాలా చేశాను రిలీజ్ చేసేటప్పుడు స్పైడర్ మ్యాన్, 300 యోధులు, హ్యారీ పోటర్ 1, 2, 3, ఎంటర్ ది డ్రాగన్, చాలామంది, ఇంకా గోస్ట్ రైటర్, సో మెనీ స్పైడర్ మ్యాన్, అన్ని మూవీస్ నేనే చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, డెవిల్ మూవీస్ అని చాలా ఉన్నాయి. రెసిడెన్స్ ఈవిల్ 1, 2, 3 అవన్నీ నేనే చేసుకొచ్చా. అప్పుడు ఆ సినిమాకు వచ్చేటప్పుడు, తెలుగు సినిమా రిలీజ్ పెడేటప్పుడు మొత్తం టోటల్ వాష్ అవుట్. ఎందుకంటే ఆ టెక్నికాలిటీ, ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఆ ఖర్చు ప్రపంచం లెవెల్లో పెట్టరు, అంత పెద్ద ఖర్చు పెడతారు. కాబట్టి ఆ సినిమాకి వెళ్ళేవారు. స్పైడర్ మ్యాన్ ముందు మహాలక్ష్మి అనే సినిమా రిలీజ్ అయింది శ్రీహరి గారిది. మార్నింగ్ షో ₹400 ఉంది. ఇది ఫుల్స్, ఎక్కడ చూడు ఫుల్, ఎక్కడ చూడు స్పైడర్ మ్యాన్ ఫుల్. అంటే ఆ రోజు తెలుగు సినిమా సూపర్ మంచి హిట్స్లో ఉన్నారు శ్రీహరి గారు. శ్రీహరి గారు హిట్లో ఉంటుండగా జరిగింది. అంటే ఇంగ్లీష్ సినిమా అంటే అంత ఒక నెల రోజులు ముందే బుకింగ్లు చేసుకుంటారు. ఒకప్పుడు అలాగుండే ఆ ఇంగ్లీష్ని తల తన్నే విధంగా మన సినిమాలు చేస్తున్నాయి. ఇంగ్లీష్ని తల తన్నే విధంగా సినిమా చేసుకుంటూ ఈరోజు బాహుబలి అవ్వచ్చు, పుష్ప 2 అవ్వచ్చు, సో మెనీ మూవీస్ అంతంత బడ్జెట్లు 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నాం. ఈరోజు మనకి ఏమైపోతుందంటే, ఇప్పుడు ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమా వస్తే ఆ ఇంగ్లీష్ సినిమా చూడాలనిపించింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ బడ్జెట్లు ఉన్నాయో చిన్న సినిమా బడ్జెట్లలోనే మర్చిపోయారు జనాలు. ఇప్పుడు అలా అక్కడికి 30% రెవెన్యూ మనకు ఓవర్సీస్ మీద ఆధారపడి ఉన్నాం తెలుగు వాళ్ళు. భారతీయ సినిమా ఏదైనా ఈ 30% రెవెన్యూ ఇప్పుడు పడిపోద్ది, అక్కడ 70% ఉంటుంది. అయితే ఇక్కడ 70%లో మనం టోటల్గా ఇక్కడ పెట్టే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి రెమ్యునరేషన్లు ఎంత, ఇప్పుడు అక్కడ 30% మనకు పోతే రేపు రాబోయే రోజుల్లో ఇంకొక చాలా పెద్ద ఇష్యూ ఉంది. రేపు శాటిలైట్లు పడిపోతాయి. 400 కోట్లకు ఒక సినిమా కొన్నారంటున్నారు. ఇప్పుడు కొన్న సినిమా ఇప్పుడు 100 కోట్లకు కూడా కొనరు. ఓటీటీలు 110 కోట్లకు కొనారంటున్నారు, 15 కోట్లకు కూడా కొనరు. ఇన్ ఫ్యూచర్ ఇస్ డెవలప్ అండ్ ఆల్రెడీ డాలర్ మీద నడుస్తుంటుంది. ఇది రెండో దెబ్బ మనకు తగులుతుంది. ఇంకొక 6 నెలల్లో 5 నెలల్లో ఆ దెబ్బ తగులుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, సోగ్గాలు బిగ్ కంపెనీ ఇస్ అ బిగ్ ప్రొడ్యూసర్స్, రోల్స్ రాయల్ కార్లు అనే వాళ్ళు మారుతి గారికి వస్తారు. పెద్దోళ్ళకి దెబ్బ ఇది. ఇప్పుడు 5 కోట్లు తీసేవాడికి, 10 కోట్లు తీసేవాడికి, 20 కోట్లు తీసేవాడికి, 50 కోట్లు తీసేవాడికి కూడా ఎఫెక్ట్ ఉండదు. 50 కోట్లు తీసేవాడికి కూడా ఆ ఓన్లీ 5% తేడా వస్తుంది. ఆ 5% ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కవర్ చేసుకుంటాడు. ఈ బిగ్ బడ్జెట్ మూవీస్ అని 30% లాస్ వస్తుంది. ఆ 30% అండి, ఇది మొత్తం టోటల్గా 40% అండ్ సాటిలైట్ అండ్ ఓటీటీ, 30% మీద బిజినెస్ చేయాలి. అంటే ఇప్పుడు ఎంత చేస్తే కూడా ప్రొడ్యూసర్కి ఒక పెద్ద సినిమాకి 50 కోట్లు కూడా పోయింది, లేకపోతే ఒక 50 కోట్లు మిగులుతుంది.
ఇప్పుడు నడి రోడ్డు మీద పడిపోతారు. ఓకే, అంటే ఇది సినిమా యూఎస్లో రిలీజ్ చేస్తేనే ఆ ఎఫెక్ట్ పడుతుందా? ఇక్కడ యూఎస్లోనే యూఎస్లో డబ్బు వస్తుంది, ఇక్కడ కాదమ్మా. యూఎస్లో చేసుకుంటే యూఎస్లో 30% మనకు గెయిన్ వస్తుంది కదా, ఓవర్స్ 30% కదా మనకి. ఇప్పుడు దాంట్లో నష్టపోతున్నాం కదా. ఇప్పుడు యూఎస్లో రేపు వచ్చిన దానికి ట్యాక్స్, రేపు ఓటీటీ పడిపోతుంది కదా, రేపు సాటిలైట్ పడిపోతుంది కదా, మొత్తం టోటల్గా మార్కెట్ కొలాప్స్ అవుతుంది కదా తెలుగు ఇండస్ట్రీ. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలా, క్వాలిటీ తగ్గించుకోకూడదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి. 5 లక్షల రూపాయలు టిఫిన్ తెచ్చి చెత్త కొత్తలు కుండీలో వేసి అక్కడ ఒక ఇడ్లీ తిని 5 లక్షలు బిల్లు చేసిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. మొత్తం టోటల్గా బెంచ్ కార్లు తీసుకొచ్చి 10 కార్లు పెట్టి ఖాళీగా రెంట్ కట్టే వాళ్ళకి వర్తిస్తుంది. కార్వెన్లో కూర్చొని ఒక హీరోయిన్కి 10 కార్వెన్లు పెట్టే వాళ్ళకి వర్తిస్తుంది. హీరోలకి 10 మొత్తం టోటల్గా సపరేట్ ఫ్లైట్ పెట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. హీరోయిన్లకి సపరేట్ ఫ్లైట్ పెట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. వేస్ట్ ఖర్చులు చేసిన వాళ్ళకి వర్తిస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 30% లివింగ్ ఇస్ మొత్తం మనకి లాస్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది, అంటే వేస్టేజ్. ఈ వేస్టేజ్ 30% మైనస్ చేసుకోకపోతే వీళ్ళు నడి రోడ్డుపై పడిపోయే పరిస్థితి ఉంది. ఈజ్ ద బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ బిగ్ డైరెక్టర్స్ అండ్ బిగ్ హీరోస్ అండ్ బిగ్ టెక్నీషియన్స్. మీ ఇంట్లో మీకు ఏ కారు ఉందో ఆ కారులో రండి, పెట్రోల్ తీసుకోండి. మీ ఇంట్లో మీకు ఏ ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్లో రండి, లేదా గవర్నమెంట్ పెట్టిన ఫ్లైట్స్ ఉన్న ఆ ఫ్లైట్లో రండి, బిజినెస్ క్లాస్ తీసుకోండి. కానీ అందరికీ చార్టర్డ్ ఫ్లైట్లు అంటే మన 25 లక్షలు ఒక చార్టర్డ్ ఫ్లైట్ అయితే మీకు ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది, 100 సార్లకి ఎంత అవుతుంది, ఇవన్నీ ఒక్కసారి మనం నిర్మల్ చేసుకుందాం. ఇస్ ఆర్ నాట్ రైట్? ఏమంటున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇవన్నీ కూడా మనం మార్చుకొని ఇప్పుడు మనకు తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన మన ట్రంప్ గారిని అంటానికి మనకు రైట్ లేదు. ట్రంప్ గారు ఏంటంటే ఆయన దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఆయన జీడిపిని, ఆయన ఎంప్లాయ్మెంట్ కాపాడుకోవడం కోసం మా షూటింగ్లు చేయండి, ఇక్కడ మాతో పాటు ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చెప్తుంది? మా దగ్గర షూటింగ్ చేయండి, మా దగ్గర మీరు మొత్తం టోటల్గా మా రెవెన్యూ 68% ఇస్తున్నాం, మాకు ట్యాక్స్ కట్టండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మొత్తం టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అడుగుతుంది కదా. వాళ్ళ దేశం అలాగే అడుగుతున్నారు. యూనివర్సిటీ స్టూడియోలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ పడిపోయింది అని అడుగుతున్నారు. ఆయన ఇంకోటి ఏం చెప్తున్నాడు? నిజాయితీగా వీసా తీసుకొని పని చేసుకో, వర్కింగ్ ఆర్డర్ ఇచ్చుకొని పని చేయి. దొంగతనంగా చేస్తే జైలుకు పంపిస్తానంటున్నాడు. నువ్వు భారతీయుడివా, పక్క దేశం వాడువా, ఏ దేశం వాడు అనవసరం. నువ్వు ఆ స్టేట్ ఫార్వర్డ్గా అఫీషియల్గా నేను ఇచ్చిన వీసా తీసుకొని వచ్చి నువ్వు పని చేసుకోమంటున్నాడు, చదువుకోమంటున్నాడు. ఆయన ఏం చెప్పట్లేదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఒకప్పుడు ఉండేదాన్ని ఇప్పుడు ఆయన టోటల్గా దగ్గరుండి స్ట్రిక్ట్ చేశాడు. అంతే తప్ప ఆయన ఎక్కడా కూడా కొత్తగా చట్టాలు తేలేదు. పాత చట్టాన్ని కఠినంతరం చేశాడు, పాత చట్టాలని రెగ్యులరైజ్ చేశాడు, పాత చట్టాలు చూసి చూడంగా వదిలేసిన వాళ్ళు అందరూ రెగ్యులర్ చేశాడు. ట్రంప్ గారు చెప్పినవన్నీ కూడా, ఆయన చెప్పే విధానాలు కానీ, మోడీ గారు చెప్పిన విధానాలు కానీ, ఎవరు చెప్పినా మనం రైట్ రాయల్గా నిజాయితీగా వెళ్ళాలి, నిజాయితీగా పని చేసుకోండి, నిజాయితీగా ఉండండి, మీరు నిజాయితీగా వర్క్ చేసుకోండి వీసాతో. అందుకే మోడీ గారు కానీ లేకపోతే ట్రంప్ గారు కానీ ఎవరు చెప్పినా ఈజ్ రైట్ రాయల్గా ఆనెస్ట్గా చేయమంటున్నారు. కనుక చట్ట పరిధిలో చేయమంటున్నారు, చట్ట విరుద్ధం పనులు చేయొద్దు అంటున్నారు. కనుక దయచేసి మనం అందరూ అర్థం చేసుకొని ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోండి. ఇక్కడ అన్నీ కూడా ఎలాగైనా తగ్గించుకోవాలో తగ్గించుకున్నవన్నీ తగ్గించుకొని మన ఇండస్ట్రీని కాపాడుకుంటారా, లేకపోతే 1000 కోట్లు ఇండస్ట్రీ మళ్ళీ 2000 కోట్ల ఇండస్ట్రీ తీసుకొచ్చి మళ్ళీ 10 కోట్లకు వచ్చేస్తుంది అనేది ఈ తెలుగు డైరెక్టర్లు అందరూ, భారతీయుల డైరెక్టర్లు అందరికీ కూడా వర్తిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.